Hi guys, good evening. Jai Sri Ram. Welcome back to Ramayana episode 5. సో బేసికల్లీ మనం లైఫ్లో ఏదన్నా గోల్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు లైక్ జాబ్లో ప్రమోషన్ లేదు అంటే లైక్ ఇల్లు కట్టుకోవడం, లైక్ ఇల్లు కొనుక్కోవడం, సంథింగ్ లైక్ ఇట్లాంటి గోల్స్ ఆర్ లైక్ ఇట్లాంటి టార్గెట్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు అవి డిలే అవుతున్నప్పుడు విల్ గెట్ ఎ ఫీలింగ్, అరే వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఎందుకు అసలు అనుకున్న జరగట్లేదు, ఎందుకు ఫాస్ట్గా అవ్వట్లేదు, ఇది ఫీల్ అవుతాం కదా. సో ఇప్పుడు ఇదెందుకు డిస్కస్ చేస్తున్నా అనేది లైక్ యూ విల్ కమ్ టు నో, లైక్ ఈ ఎపిసోడ్ అయిపోయేసరికి యూ విల్ అండర్స్టాండ్ దట్. సో లెట్ us గో బ్యాక్ టు రామాయణం. మనం లాస్ట్ ఎపిసోడ్లో రిషసింగ మహర్షి అడవి దాటి బయటికి రాలేదు, తనకి అడవి తన ఆశ్రమం తప్ప ఇంకేం తెలియదు అని చెప్పి తెలుసుకున్నాం, రైట్? సో ఇది తెలుసుకున్న తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంటి, ఇంతవరకు ఎప్పుడు అడవి దాటి బయటికి రానివాడు, ఎప్పుడు ఆశ్రమం బయటికి రానివాడు, అతన్ని రోమపద మహారాజు అంగదేశానికి ఎట్లా తీసుకొస్తాడు అనేది మనకు వచ్చే ఫస్ట్ డౌట్, రైట్? సో తెలుసుకుందాం మనం అది ఇప్పుడు. రోమపద మహారాజు మంత్రుల మాట విన్న తర్వాత చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు అనమాట. ఎలా తీసుకురావాలి రిషసింగ మహర్షిని అని చెప్పి, లైక్ బలవంతంగా తీసుకురావడం ధర్మమేనా, లేదు సరే నేను అడిగితే ఒప్పుకుంటాడా రావడానికి, ఒకవేళ నేను అడిగిన తర్వాత విభిందక మహర్షికి కోపం వచ్చి ఏమైనా శాపం పెడితే ఎలా? సో ఇలాంటి చాలా డౌట్స్ తన మైండ్లో వస్తున్నాయి అనమాట. సో చాలాసేపు ఆలోచించిన తర్వాత రోమపద మహారాజుకు అర్థమైంది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగి తీసుకురావడం రిస్క్ అని చెప్పి అర్థమైపోయింది. సో ఇప్పుడు తన రాజ్యంలో మంత్రులందరితో కూర్చొని ఆలోచించి ఒక ప్లాన్ లైక్ అనుకున్నారు. ఆ ప్లాన్ ఏంటి అంటే ఆ రాజ్యం నుండి కొంతమందిని మునుల వేషంలో రిషసింగ మహర్షి ఉన్న ఆశ్రమానికి పంపించి రిషసింగ మహర్షికి దగ్గర అవ్వాలి అనేది వాళ్ళ ప్లాన్. సో అలానే అనుకున్నట్టే కొంతమంది అలా మునుల వేషం వేసుకొని అడవికి వెళ్ళారు. రిషసింగ మహర్షి ఉండే ఆశ్రమానికి వెళ్ళి రిషసింగ మహర్షికి దగ్గర అయ్యారు. సో రిషసింగ మహర్షి కూడా చాలా అమాయకుడు అనమాట, తనకంటే బయట ప్రపంచం ఏం తెలియదు కదా. సో వచ్చిన వాళ్ళు గెస్ట్లని అనుకొని వాళ్ళకి లైక్ మంచిగా మర్యాద చేయడము, వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. సో అట్లా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత ఎవరైతే ఆ మునివేషంలో ఉన్నారో వాళ్ళు రిషసింగ మహర్షిని కన్విన్స్ చేసి విభిన్నక మహర్షిని కూడా కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేసి రిషసింగ మహర్షిని తీసుకొని అంగదేశానికి బయలుదేరుతారు. రిషసింగ మహర్షి అంగదేశంలో అడుగు పెట్టగానే వర్షాలు మొదలవుతాయి. నెలలు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత అంగదేశంలో వర్షం పడుతుంది. అంగదేశం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని చూసింది అనమాట. అండ్ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అందరు, చాలా రోజుల తర్వాత వర్షం పడిందని చెప్పి. అంగదేశంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నేల మళ్ళీ నీళ్ళని చూసింది. సో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, రైతులు మళ్ళీ విత్తనాలు వేశారు, చెరువులు నిండిపోయినాయి, పిల్లల ఆకలి తీరింది, పశువులకి మేత దొరికింది, అంతా లెక్క అంటే మళ్ళీ అంగదేశంలో ఆనందంగా జీవించడం మొదలైంది ప్రజలు. ఈ విషయం అయోధ్యకు చేరింది. దశరథ మహారాజుకి అంగదేశంలో జరిగిన అద్భుతం గురించి తెలిసింది. సో అది తెలిసిన వెంటనే దశరథ మహారాజు ఫిక్స్ అవుతాడు, ఎలాగైనా రిషసింగ మహర్షిని అయోధ్యకు తీసుకొచ్చి యజ్ఞం చేయించాలి, తన సంతాన బాధకి అదొకటే పరిష్కారం అని చెప్పి డిసైడ్ అవుతాడు. సో ఫర్దర్ నెక్స్ట్ ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంటే రోమపదలో ఇంకొక ఇంపార్టెంట్ ఒక ఈవెంట్ జరిగింది. రోమపద మహర్షి కూతురు శాంత, సో రోమపద మహారాజు కూతురు శాంతని రిషసింగ మహర్షి పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో అక్కడ వాళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుడు అవుతారు. మనం ఇప్పుడు స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో దశరథ మహారాజుకి ఆల్రెడీ ఒక పెద్ద కన్సర్న్ ఉంది, తన తర్వాత ఇక్ష్వాకు వంశానికి వారసుడు లేడు అని చెప్పి. అప్పుడు సుమంత్ర అనే మంత్రి దశరథ మహారాజుకి ఒక విషయం గుర్తుకు చేస్తాడు,
శాంతకుమార మహర్షి అనే ఆయన దశరథ మహారాజు జీవితం గురించి చెప్పిన భవిష్యవాణి దశరథ మహారాజు గుర్తుకు చేస్తాడు అనమాట. శాంతకుమార మహర్షి దశరథ మహారాజు పుట్టక ముందే దశరథ మహారాజు గురించి ఒక భవిష్యవాణి చెప్తాడు. అయోధ్యలో ఒక మహాధార్మికుడు పుడతాడు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయనకి అంగదేశానికి రాజు అయిన రోమపద మహారాజుతో గొప్ప స్నేహం ఉంటుంది. అండ్ రోమపద మహారాజుకి ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు శాంత. అండ్ ఆయన కూతుర్ని రిషసింగ మహర్షి వివాహం చేసుకుంటాడు. అండ్ దశరథ మహారాజుకి పిల్లలు లేరు, సంతానం లేదు అని బాధపడుతున్న సమయంలో రోమపద మహారాజు అల్లుడైన రిషసింగ మహర్షి దశరథ మహారాజు కోసం అయోధ్యకి వచ్చి ఒక మహాయజ్ఞం చేస్తాడు. దాని తర్వాత దశరథ మహారాజుకి 4 కుమారులు పుడతారు అని చెప్పి శాంతకుమార మహర్షి భవిష్యవాణిలో రాస్తాడు అనమాట. సో ఇది సుమంత్ర దశరథ మహారాజు గుర్తుకు చేస్తాడు. సో అప్పుడు మళ్ళీ కొంచెం ఒక హోప్ వస్తుంది. ఓకే, రిషసింగ మహర్షి వచ్చి అయోధ్యలో యజ్ఞం చేస్తే నాకు కుమారుడు పుడతాడు, నాకు సంతానం కలుగుతుంది, అయోధ్యకి వారసుడు వస్తాడు అని చెప్పి తనకి ఒక హోప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే హోప్తో దశరథ మహారాజు రోమపద మహారాజు దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. ఇక్కడ దశరథ మహారాజు అనుకుంటే రోమపద మహారాజునే అయోధ్యకి పిలిపించుకొని మాట్లాడి తనకు కావాల్సింది అడిగి తీసుకోవచ్చు. బట్ అలా చేస్తే అక్కడ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదు. సో తన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి అంగదేశానికి వెళ్ళి రోమపద మహారాజుతో మాట్లాడి తన రిక్వెస్ట్ని చెప్పి తను ఒప్పుకుంటే అప్పుడు రిషసింగ మహర్షిని తీసుకొచ్చి అక్కడ యజ్ఞం చేయించాలి అని చెప్పి అనుకుంటాడు అనమాట. సో తను లైక్ ఎంత పెద్ద రాజు అయినా ఆ ఫ్రెండ్షిప్ కా వాల్యూ ఇచ్చాడు. సో వి నీడ్ టు లైక్ లెర్న్ ఫ్రమ్ దిస్. దశరథ మహారాజు అంగదేశానికి వెళ్తాడు. తన స్నేహితుడు రోమపద మహారాజుని కలుస్తాడు. యాజ్ పర్ వాల్మీకి రామాయణం దశరథ మహారాజు అంగదేశంలో 7 to 8 days ఉంటాడు. సో ఆ 7 to 8 days దశరథ మహారాజుని చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటాడు రోమపద మహారాజు. సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఒకరోజు దశరథ మహారాజు రోమపద మహారాజు దగ్గరికి వెళ్ళి తన బాధ లైక్ తనకు సంతానం లేదు ఇదంతా లైక్ విషయం చెప్పి దానికి సొల్యూషన్ రిషసింగ మహర్షి అని చెప్పి రోమపద మహారాజు రిక్వెస్ట్ చేస్తాడు తన కూతుర్ని అండ్ రిషసింగ మహర్షిని తనతో పాటు అయోధ్యకు పంపించమని ఒక మహాయజ్ఞం చేయడానికి. సో రోమపద మహారాజు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, నేను దానికి ఒప్పుకుంటున్నా, తీసుకెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పి చెప్తాడు. దాని తర్వాత మళ్ళీ దశరథ మహారాజు రిషసింగ మహర్షి దగ్గరికి వెళ్ళి తనతో కూడా మాట్లాడతాడు. అండ్ రిషసింగ మహర్షిని తన ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తాడు, ఎందుకంటే తన ఫ్రెండ్ కి అల్లుడు కాబట్టి. సో రిషసింగ మహర్షి కూడా ఒప్పుకుంటాడు అయోధ్యకి రావడానికి, అక్కడ మహాయజ్ఞం చేయడానికి. సో ఇప్పుడు అయోధ్యకి వచ్చిన తర్వాత ఫస్ట్ అశ్వమేధ యాగం ఉంటుంది, దాని తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం ఉంటుంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో యాజ్ పర్ రామాయణం, వాల్మీకి రామాయణం, ఫస్ట్ అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది. దాని తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతుంది. ఆ తర్వాత లైక్ మహాప్రసాదం, శ్రీరాముడి అవతారం, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ అశ్వమేధ యజ్ఞం అంటే ఏందో తెలుసుకుందాం. అశ్వమేధ యజ్ఞం అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఆ యజ్ఞం కోసం ప్రిపేర్ చేసిన ఒక గుర్రాన్ని రాజ్యం నుండి వదిలిపెడతారు. అది 1 year ట్రావెల్ చేస్తుంది. ఆ 1 year ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ అయోధ్య అథారిటీని అది రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని ఏ రాజ్యం ఆపకపోతే దట్స్ ఫైన్. ఏదైనా రాజ్యంలో రాజు దాన్ని ఆపితే దట్ మీన్స్ లైక్ హీస్ ఛాలెంజింగ్ అయోధ్య అనమాట. అప్పుడు యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ ఎవరు ఆపకపోతే మాత్రం అప్పుడు దశరథ మహారాజు యొక్క సోవరిటీని యాక్సెప్ట్ చేసినట్టు అనమాట అందరూ. అది ఎక్కడ వరకు అయితే ట్రావెల్ చేసినా అక్కడ వరకు ఉన్న రాజ్యాలు మొత్తం దశరథ మహారాజు యొక్క సోవరిటీని యాక్సెప్ట్ చేసినట్టు. సో దట్ ఈస్ అశ్వమేధ యజ్ఞం. దశరథ మహారాజు
అశ్వమేధ యజ్ఞం చేయడానికి అరేంజ్మెంట్స్ అన్ని చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు అనమాట. సో అరేంజ్మెంట్స్ అన్ని అవుతాయి, గుర్రాన్ని రెడీ చేస్తారు, దాన్ని వదిలిపెడతారు. దాని వెనకాలే చాలా మంది లైక్ అయోధ్యకు సంబంధించిన వారియర్స్ దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు, బికాస్ టు లైక్ సేఫ్ గార్డ్ దట్ అయోధ్యస్ అథారిటీ, రైట్. సో అది 1 year ట్రావెల్ చేస్తుంది, ఎవరు దాన్ని ఆపరు, తిరిగి వచ్చేస్తుంది. సో అశ్వమేధ యజ్ఞంలో ఒక పార్ట్ అనేది పీస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్ దిస్ నౌ లైక్ యాక్చువల్ పార్ట్ బిగిన్స్. ఇక్కడ యాక్చువల్ యజ్ఞం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే లైక్ దశరథ మహారాజు అండ్ తన భార్యలు వీళ్ళందరూ కూర్చొని ఒక మహాయజ్ఞం చేయాలి, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఆ యజ్ఞంకి దశరథ మహారాజు చాలా మంది రాజు అంటే లైక్ రాజ్యాల నుండి రాజులని అండ్ మహర్షులని మునులని అండ్ సమ్ అదర్ లైక్ బ్రాహ్మణ్స్ ని వీళ్ళందరినీ పిలిచాడు అనమాట. సో వాళ్ళందరూ ఆ యజ్ఞానికి వస్తున్నారు. ఫర్ దట్ లైక్ ఒక గ్రాండ్ ప్రిపరేషన్ జరగాలి, అది ఆ ప్రిపరేషన్ అంతా చూసుకోమని చెప్పేసి మన రాజగురు అయిన వశిష్ఠ మహర్షికి చెప్తాడు. హీఈస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా లైక్ అంటే ఆ యజ్ఞానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం వశిష్ఠ మహర్షి చూసుకుంటున్నాడు అనమాట. ఫైనల్లీ యజ్ఞానికి అన్ని ప్రిపేర్ అయ్యాయి. దశరథ మహారాజు అండ్ తన 4 భార్యలు యజ్ఞ దీక్ష తీసుకున్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ చూస్తే, దశరథ మహారాజుకి అయోధ్య సోవరిటీని రిప్రజెంట్ చేయడం లైక్ అది కాదు ఆయన మెయిన్ డిజైర్. ఆయన గుండెల్లో ఉన్న మెయిన్ కోరిక ఏంటంటే తనకి సంతానం కావాలి. అయోధ్యని తన తర్వాత ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలి. తన ఇక్ష్వాకు వంశం లెగసీని ముందుకు తీసుకెళ్లే ఒక వారసుడు కావాలి. అది తన మనసులో ఉన్న ముఖ్యమైన కోరిక. సరయూ నది ఉత్తర తీరాన ఎంతో మంది మహర్షులు, బ్రాహ్మణులు, రాజుల మధ్యలో యజ్ఞం స్టార్ట్ అయింది. ఋష్యశృంగ మహర్షిని ఈ ప్రాసెస్ కి సంబంధించి, ఈ యజ్ఞానికి సంబంధించిన థింగ్ లో ముందు పెట్టి వశిష్ఠ మహర్షి అండ్ వేరే ఎవరైతే వేద బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళందరూ వెనకాల ఉండి ఋష్యశృంగ మహర్షిని ముందు పెట్టి ఈ యజ్ఞం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. బేసికల్లీ మన వేదాల ప్రకారం యజ్ఞం అంటే ఏదో ఒక 4 ముందు కూర్చొని ముందు ఒక మంట ఉంటుంది, దానిలో నెయ్యి ఆ సంథింగ్ లైక్ అట్లా వేస్తూ చేసే అది ఆ ప్రొసీజర్ కాదు. బేసికల్లీ యజ్ఞం అంటే దానికి సంబంధించి ప్రాపర్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి ఒక్క యజ్ఞానికి నీకు కావాల్సిన రిజల్ట్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఆ యజ్ఞం ఎవరు చేపిస్తున్నారు, మంత్రాలు, స్పెసిఫిక్ టైమింగ్, స్పెసిఫిక్ ప్లేస్, ఇలాంటివన్నీ కలిపితే అప్పుడు అది యజ్ఞం అవుతుంది. సో యజ్ఞం అంతా ప్రాపర్ గా లైక్ పీస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ యజ్ఞం మొత్తం అయిపోయిన తర్వాత ఎవరైతే లైక్ వేద బ్రాహ్మణులు, కొంతమంది మహర్షులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ దశరథ మహారాజు తన రాజ్యం నుండి చాలా లైక్ విలువైన సంపద ఇచ్చాడు. కొంతమందికి అయితే తన రాజ్యంలో భాగమైన కొన్ని ఊర్లని ఇచ్చేసాడు అనమాట, పాలించుకోమని చెప్పేసి. కానీ అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ మహర్షులు కానీ మేము లైక్ వాళ్ళు అంటే బేసికలీ వాళ్ళ డ్యూటీ టీచింగ్ కదా, సో మాకు దాన్ని పాలించేంత టైం ఉండదు, సో అవన్నీ మీరే వెనక్కి తీసేసుకొని మాకు కావాల్సిన కొన్ని ఆవులు లేదు అంటే ఇంకా వేరే ఏదైనా విలువైన వస్తువులు ఇవ్వండి, కానీ మేము మాకు ఊర్లో అవన్నీ అవసరం లేదని చెప్పి చెప్తారనమాట. సో ఈవెన్ దశరథ మహారాజు కూడా అది అర్థం చేసుకొని తర్వాత అవి వెనక్కి తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆవులు, బంగారం, వెండి, ఇంకా ఎన్నో విలువైన ఆభరణాలు అవన్నీ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు. దశరథ మహారాజు యజ్ఞం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని రిక్వెస్ట్ చేస్తాడు, మహర్షి నా రాజ్యాన్ని పాలించడానికి, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సంతానం కావాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. దానికి మీరే ఏదో ఒకటి సొల్యూషన్ చూపించాలి అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఋష్యశృంగ మహర్షి ఒక మాట చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత దశరథ మహారాజుకి అసలు ఆనందానికి హద్దులు ఉండవు. ఆ మాట ఏంటంటే, ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజుకి 4 కుమారులు పుడతారని చెప్పేసి చెప్తాడు. సో జస్ట్ ఇమాజిన్, అసలు ఇంక అప్పటి వరకు జస్ట్ ఒక వారసుడు నా రాజ్యానికి, ఇక్ష్వాకు వంశానికి ఒక వారసుడు ఉంటే సరిపోతుంది అనుకున్న దశరథ మహారాజుకి 4 కుమారులు పుడతారు అనేసరికి అసలు ఆయన ఆనందానికి అసలు లిమిట్స్ ఉండవు ఇంకా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ దానికి అంటే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఋష్యశృంగ మహర్షి చెప్తాడు. అదే పుత్రకామేషి యజ్ఞం. దశరథ మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పుత్రకామేషి యజ్ఞానికి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాడు. పుత్రకామేషి యజ్ఞం అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, ఇవన్నీ లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో
నేను బిగినింగ్ లో చెప్పాను కదా గైస్, మనకి ఏదైనా అనుకున్న పని వెంటనే జరగకపోయినా, ఏదైనా డిలే వచ్చినా, లేకపోతే ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చి స్లోగా ప్రాసెస్ అవుతున్నా, మనం ఆ, చాలా డిసప్పాయింట్ అయిపోతాం. అరే ఏంటి ఇది, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి. బట్ ఈ రోజు మనం ఈ స్టోరీ మొత్తంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్. దశరథ మహారాజు వెంటనే రిజల్ట్ కోసం ఎదురు చూడలేదు, ఆయన దానికోసం ప్రిపేర్ అయ్యాడు. ఐ మీన్ రోమపాద మహారాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ రిక్వెస్ట్ చేశాడు, ఋషిసింగ మహర్షిని తీసుకొచ్చాడు, యజ్ఞానికి ప్రిపరేషన్స్ చేశాడు. యజ్ఞం మొత్తం అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ పుత్రకామేష్టి యజ్ఞానికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. సో తను వెంటనే కావాలని చెప్పని అనుకోలే, పేషెన్స్ గా దానికి ప్రిపేర్ అయ్యాడు. సో మన లైఫ్ లో కూడా మనం అనుకునే గోల్స్ ఆర్ లైక్ మనం అనుకునే లైక్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే కొన్నిసార్లు పేషెన్స్ గా చూడాలి, పేషెన్స్ గా వెయిట్ చేయాలి, అండ్ దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకోవాలి. మనం ఇవన్నీ చేసుకున్నా కూడా కొన్నిసార్లు మన ఒక్కరితో టార్గెట్ రీచ్ అవ్వడం పాసిబుల్ అవ్వదు. సో వీ నీడ్ సమ్ రైట్ పర్సన్ టు లైక్ పుష్ దట్. అంటే మనం టార్గెట్ రీచ్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎవరో ఒకరి హెల్ప్ అవసరం అవుతుంది. సో వాళ్ళు మన లైఫ్లోకి వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. సో హియర్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఈస్, వీ నీడ్ టు వెయిట్ విత్ పేషెన్స్ అండ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ అవర్ గోల్, ఫర్ అవర్ టార్గెట్. సో వన్స్ లైక్ ఒక టైం వచ్చినప్పుడు ఇట్ విల్ బి హ్యాపెనింగ్, బట్ వీ షుడ్ నెవర్ డిసప్పాయింట్. అరే ఇది ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ లైక్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ది స్టోరీ. థ్యాంక్ యూ గైస్. జై శ్రీరామ్.